వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో పక్షులు, జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దాని పేరు బన్నీ. బన్నీకి తేనె అంటే చాలా ఇష్టం. అది తేనె కోసం ఎన్ని కష్టాలైనా పడేది. తేనె కోసం అడవిలో అంగుళం అంగుళము వెతికేది. వెతక్క ఎక్కడైనా తేనె కనిపించినా ఇక అంతే, మైమరిచిపోయేది. తేనె పట్టు చిటారు కొమ్మన ఉన్నా సరే చకచకా చెట్టెక్కి ఆ తేనెను తాగేసేది. బన్నీ బారిన పడి తమ తేనె పట్టులన్నీ నాశనం అయిపోతున్నాయని తేనెటీగలు బాధపడసాగాయి. తేనె పట్టులకు కాపలా కాయాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయం పాపం బన్నీకి తెలియదు. ఒక చెట్టు మీద పెద్ద తేనె పట్టును చూసింది. దాన్ని చూడగానే బన్నీకి నోరూరింది. ఆహా! ఎంత తీపి తేనె ఉంటుందో అని ఆలోచించింది. మెల్లగా చెట్టు ఎక్కి తేనె పట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ కాపలా ఉన్న ఒక తేనెటీగ బన్నీని చూసి గట్టిగా కుట్టి తేనె పట్టులోకి వెళ్ళి దాక్కుంది. బల్లుకు కోపం వచ్చింది. తేనె పట్టును గట్టిగా చేత్తో కొట్టింది. అప్పటి వరకు తేనె పట్టుకు కాపలా కాసి లోపల విశ్రాంతి తీసుకుంటున్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి బన్నీని ఒళ్ళంతా కుట్టాయి. ఆ నొప్పిని ఓర్చుకోలేక బన్నీ చెట్టుపై నుంచి కింద పడింది. కానీ తేనెటీగలు దాన్ని వదలలేదు, కుడుతూనే ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు బన్నీ వేగంగా పరిగెత్తింది. కానీ ఆ తేనెటీగలు వెంటాడుతూనే వచ్చాయి. పరిగెడుతూ ఉన్న బన్నీకి ఒక సరస్సు కనిపించింది. హమ్మయ్య! ఇందులో దూకి ఈ తేనెటీగల నుంచి తప్పించుకుంటాను అని నీళ్ళల్లోకి తేనెటీగలు రావు అని అనుకుంటూ వేగంగా పరిగెత్తి డబుక్కున ఆ సరస్సులోకి దూకింది. తేనెటీగలన్నీ కాసేపు ఆ సరస్సు చుట్టూ మూగాయి. ఏయ్ బన్నీ, మళ్ళీ మా తేనె దగ్గరకు వస్తే ఊరుకోం, జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత బన్నీ సరస్సు నుంచి బయటకు వచ్చి నొప్పితో ములుగుతూ ఇంటి ముఖం పట్టింది. ఈ కథ నీతి ఏమిటంటే, ఇతరులది అనుకోకుండా తీసుకుంటే దాని ఫలితం చేదుగా ఉంటుంది. ఇతరుల కష్టం మనం దోచుకోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.